కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఈసారి టికెట్లు డౌటేనా? మరోసారి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చా? రెడ్ జోన్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది? 6 నెలల టైం ఇచ్చినా వారిలో మార్పు రాలేదా? ఇది ఇప్పుడు అధికార పార్టీలో జోరుగా జరుగుతోన్న చర్చ. ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి రావాలన్నది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. తీరు మార్చుకోవాలని చాలా మంది ఎమ్మెల్యేలను మొదట ఆయన సున్నితంగా మందలించారు. కొందరి తీరు ఇంకా మారకపోవడంతో సీరియస్గానే స్పందించారు. ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవాళ్లు ఇప్పటికైనా మారకపోతే వాళ్లకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చిన ప్రయోజనం ఉండదన్నది సీఎం ఉద్దేశం. తాజాగా సర్పై పార్టీ లీడర్స్తో జరిగిన జూమ్ కాన్ఫరెన్స్లోనూ ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. స్థానిక ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారు అనే ప్రశ్నలతో ఇప్పటికే జిల్లాలో సీక్రెట్ సర్వే సాగుతోంది. పలువురు ఎమ్మెల్యేల తీరుపై జనం అసంతృప్తితో రిపోర్టులు అందించినట్లుగా సమాచారం. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. రెడ్ జోన్లో ఉన్న ఆ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు రావడం కష్టమేనని పార్టీ నేతలు అంటున్నారు. రెండున్నరేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీలో ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలైంది. పవర్లోకి వచ్చి 2.5 ఏళ్లు గడుస్తున్నందున సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో పీసీసీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలుసుకుంటున్నారు. పలువురు ఎమ్మెల్యేలు జనంలో తిరగడం లేదని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లుగా అంతర్గత సర్వేలో తేలుతోంది. ఇలాంటి ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికల్లో పక్కన పెట్టి పక్కాగా గెలిచే వారికే టికెట్లు ఇవ్వాలని సీఎం ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్ పదే చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 ఏళ్ల టైం ఉన్నా సీఎం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీల కదలికలను నిశితంగా గమనిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలు గెలవడం తప్పనిసరి. కానీ చాలా చోట్ల ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున పార్టీకి నష్టం జరగకూడదన్నది సీఎం ఉద్దేశం. అయితే ఇప్పటికే జూమ్ సమావేశంలో ఆ విషయాన్నే ఆయన ప్రస్తావించారు. పార్టీలో సీనియర్, లాయర్, హైకమాండ్కు దగ్గర ఇలాంటివేవి టికెట్ల సమయంలో పరిగణలోకి తీసుకోవద్దన్నది సీఎం అభిప్రాయం. ప్రజల్లో తిరగండి, కష్టపడి పనిచేయండి, పార్టీని బలోపేతం చేయండి, ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి, ఇలాంటి ఎన్నో సూచనలు చేశారు. ఒక దశలో నేను మారాను, మీరు మారండి అని సూటిగానే చెప్పారు. కానీ ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలో మార్పు రాలేదని, ఓడిపోతారని తెలిసినా అలాంటి వారికి టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం కలిగించొద్దని, గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని సన్నిహితులతో సీఎం తన అభిప్రాయాన్ని ఇటీవల పంచుకున్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావాలంటే నేతలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని, ప్రజల మధ్య తిరగాలని, పాత రాజకీయ పద్ధతులు మార్చుకోవాలని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ నేతల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తున్నాయని, గెలిచిన తర్వాత ప్రజలకు దూరమైతే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా సీఎం నిర్వహించిన థర్డ్ పార్టీ సర్వేలో కొందరు సిట్టింగ్లపై ప్రజల్లో అసంతృప్తి నమోదైనట్లుగా వెల్లడైంది. దాదాపు 25 మందికి పైగా ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉన్నట్టుగా తేలింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తి కంటే ఎమ్మెల్యేల పనితీరుతోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అంశం వెలుగులోకి వచ్చింది.
ఇక ఆ ప్రోగ్రెస్ రిపోర్టును దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కువగా కనిపించాలని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. తాజాగా ధాన్యం కొనుగోళ్ల సమయంలోనూ ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఉండాలి, వారికి అందుబాటులో ఉండాలని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మార్చి 16న జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై సీఎం రేవంత్ తీవ్ర స్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడం, చర్చల్లో పాల్గొనడానికి గ్రౌండ్ వర్క్ చేసుకోకపోవడం, సమావేశాలకు పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండా రావడం, లాబీల్లో కాలక్షేపం చేయడం వంటి అంశాలపై మందలించినట్లుగా పార్టీ వర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పాటించాలని, ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి రావాలని ఆయన స్పష్టం చేశారు. ఇవి అసెంబ్లీ సెషన్ను మాత్రమే ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావని, ఎమ్మెల్యేల రాజకీయ పనితీరుపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని పార్టీ లీడర్లు క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలో అంశాలను కూడా సీఎం ప్రస్తావించారు. అవసరమైతే ఆ రిపోర్టులను వారికి పంపిస్తానని కూడా అన్నారు. ఆ నేపథ్యంలోనే ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు అనే కమెంట్స్ చేశారు. సర్వేల్లో ప్రత్యర్థుల కంటే వెనకబడి సెకండ్ స్థానంలో ఉన్న వారికి కార్పొరేషన్స్లో అవకాశాలు ఇస్తామని అన్నారు. ఈ నెల సెకండ్ వీక్లో గాంధీభవన్లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేల పనితీరు అంశాన్ని కాస్త తీవ్ర స్వరంలోనే ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు విఫలమవుతున్నారని, ప్రజల మధ్యలోకి వెళ్లకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రెండున్నరేళ్ల పాలన పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని తిరిగి అంచనా వేయాల్సి ఉంటుందని, అప్పటి పనితీరు ఆధారంగానే నిర్ణయాలుంటాయని సీఎం స్పష్టం చేశారు. తాజాగా సందర్భంగా జూమ్ మీటింగ్లోనూ కఠినంగా మాట్లాడారు. కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ ఆదేశాలను పాటించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాల వారీగా నివేదికలు తన వద్దే ఉన్నాయని, రాబోయే 10 రోజుల్లో వాటిని పరిశీలించి ఎమ్మెల్యేల పనితీరును సమీక్షిస్తామన్నారు. పార్టీ ఆదేశాలను నియోజకవర్గ ఇన్ఛార్జీలు అమలు చేయకపోతే వారిని కూడా మార్చేస్తామని సీఎం హెచ్చరించారు. ప్రభుత్వం పైన ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది? ఈ 2 అంశాలతోనే సీఎం ప్రత్యేకంగా సర్వే చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి పెద్దగా లేకపోయినా కొందరు ఎమ్మెల్యేల పనితీరే ప్రమాదకరంగా ఉన్నట్లుగా ప్రాథమిక వివరాలు ఆయనకు అందినట్లుగా సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఆటోమేటిక్గా టికెట్లు వస్తాయనే భ్రమలొద్దు అని ఇప్పటికే సీఎం క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2.5 సమయం ఉన్నా ఇప్పటి నుంచే సీఎం కసరత్తు మొదలు పెట్టడం వెనుక పకడ్బందీ వ్యూహం ఉన్నదనేది స్పష్టమవుతోంది. ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెట్టిన సీఎం ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు, ప్రోగ్రెస్ రిపోర్ట్లో పాస్ అయితేనే టికెట్ అనే కొత్త ఫార్ములాను అమలు చేయనున్నారు. మారకపోతే మార్చేస్తాం అని గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా జూమ్ మీటింగ్లో చేసిన కామెంట్స్తో ఆయన క్లారిటీ ఇచ్చినట్లుగా అయ్యింది.